పదవి విరమణ అయిన వ్యక్తితో పేపర్లు దిద్దించారని చెప్పి చాలా మంది. అవును, పదవి విరమణతో దిద్దించారు, డిగ్రీ కాల్ లెక్చర్లతో దిద్దించారు. వీళ్ళు ఏమంటారంటే అట్లాంటి వ్యక్తులు దిద్దకూడదు అని ఎక్కడన్నా దిద్దొద్దు. యాజ్ దట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దిద్దాలా. యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎక్కడ లేవు, పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి అతను వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తీసుకురావాలి. తీసుకొచ్చిన తెలుగు మీడియం పేపర్లు తెలుగు మీడియం వాళ్ళు దిద్దాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అసలు నీ దగ్గర ఆ వ్యవస్థనే లేదు. టీఎస్పీ దగ్గర పేపర్లు దిద్దే వ్యవస్థనే లేదు. మరి 3 నెలల్లోనే ఏం కొంపలు మునిగిపోతున్నాయని ఎగ్జామ్ పేపర్లు 3 నెలలు ఎందుకు కంప్లీట్ చేశారు? వాస్తవంగా 7,000 పేపర్లు ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 7,000 పేపర్లు ఉంటే 3 నెలలు పట్టింది. మరి 21,000 పేపర్లు ఉంటే 3 నెలలు ఎట్లా కంప్లీట్ చేశారు? ఏం తొందర, ఏం కొట్టుకపోతుందని, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి? 75 మంది హాజరైతే మెయిన్స్ కి ఇక్కడ 21,085 మందికి తగ్గించారు. అంటే తగ్గినాయి అంటే తగ్గడం కాదు, అంటే వాస్తవంగా అన్ని ఎగ్జామ్స్ అటెండ్ కాలే. వాస్తవంగా 30,000 మంది వరకు అటెండ్ కాలే. ఓన్లీ 21,000 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. 21,000 పేపర్లు వీళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెసర్ లెక్కలు చేస్తే 6 నెలలు పడుతుంది పేపర్లు దిద్దడానికి. 3 నెలలు ఎట్లా కంప్లీట్ చేశారు? మహేందర్ రెడ్డి కాలంలో కొంత కరెక్షన్ అయింది, ఇవాళ ఉన్న బుర్ర వెంకటేశం కాలంలో కొంత కరెక్షన్ అయింది. ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చిండు, ఈయన కొన్ని ఆదేశాలు ఇచ్చిండు. మొత్తంగా ఆగమైంది అంటే నిరుద్యోగ ఆగమైండు. గ్రూప్ 1 రాష్ట్రాల్లో ఆగమైనారు. కోటి ఉమెన్స్ కాలేజీలో 2 సెంటర్లలో 71 మంది సెలెక్ట్ అయ్యారు. అవును, ఇక్కడ ఏం మతలబ్ జరిగి ఉండొచ్చు, ఏం అవకతవకలు జరిగాయి మీరేమనుకుంటున్నారు? నేనేమంటుంటే రూమ్లలో కూర్చోబెట్టి రాపిచ్చిరేమో. మీకెవరికైతే ఉద్యోగాలు ఇవ్వాలని అనే ఒక సిద్ధం పడిరో ఆ సిద్ధపడ్డ కూర్చోబెట్టి రాపిచ్చిరేమో. మరి పెద్ద 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 కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, అంత ఈజీగా ఉంటుంది అంటారా? ఏముంది, ప్రభుత్వం తలుచుకుంటే ఏముంది, రాజు తలుచుకుంటే కోడా దెబ్బలు దిక్కే ఉంది. అంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే గతంలో చాలా జరిగినాయి. మరి గ్రూప్ 1 మరి ఇంతకుముందు 18 పేపర్ లీక్ ఎట్లయింది? మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, ఇది రాజ్యాంగబద్ధ సంస్థనే కదా. మరి రాజ్యాంగబద్ధ సంస్థ ఆధ్వర్యంలో 18 పేపర్ లీక్ అయినప్పుడు ఇప్పుడు అక్రమాలు జరగడానికి అవకాశం ఉందా లేదా? గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, గవర్నమెంట్కి ఏం సంబంధం? టీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధం లేదు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. మరి రాజ్యాంగబద్ధ సంస్థ ఆధ్వర్యంలో 18 పేపర్ ఎట్లా లీక్ అయినాయి? మరి 18 పేపర్ లీక్ అయినప్పుడు ఇక్కడ కూడా జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయో లేవా? కాబట్టి మేము అవకాశాలు ఉన్నాయి. అవినీతి జరిగింది అంటే రాష్ట్రం మొత్తం కూడా కూర్చుని ఒక్కనే కాదు. నేను మాట్లాడినందుకు, ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా నేను ఒక ఎడ్యుకేషన్ జర్నలిస్ట్ని, ఒక ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్ పనిచేసిన. ఎడ్యుకేషన్ సిలబస్ ఏందో తెలుసు, సిలబస్ ఏముంటుంది, విద్యార్థులు ఎవరు రాస్తారు, వాళ్ళకి మానసిక సామర్థ్యం ఏంటి, ఉన్న సిలబస్ ఏముంటుంది, టోటల్ అలా అర్హతలు ఏంది మొత్తం నాకు టోటల్ డీటెయిల్ తెలుసు. అందుకే మాట్లాడుతున్నా, గత 4 ఏళ్ల సంది మాట్లాడుతున్నా. గత గవర్నమెంట్ 12 కేసులు పెట్టింది, ఈ గవర్నమెంట్ మన కేసు పెట్టింది. గమ్మత్ ఏంటంటే గత గవర్నమెంట్ పెట్టిన కేసులన్నీ ఇప్పుడు తీసుకొచ్చి ఇగో ఈయన పదే మాట్లాడుతున్నాడు. కేసు పెట్టినా కూడా మళ్ళీ విద్యార్థి తరపున మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈయన అరెస్టుకు మాకు అవకాశం కల్పించాలని ఏకంగా బేగం బజార్ పోలీసులు ఎక్కడ పోయారు, నాంపల్లి 17th కోర్టు పోయి జడ్జి ముందు పెట్టారు. ఈయన మళ్ళీ మాట్లాడుతుండు. దాంట్లో వాళ్ళు పెట్టినట్టు కేసులు ఏం తెలుసా, ముందస్తు అరెస్టుకు అంటే ముందస్తుగా మనని ప్రివెంటివ్ కస్టడీ అరెస్ట్ చేయకపోతే లాండ్ ఆర్డర్ దెబ్బతింటది. ప్రివెంటివ్ కస్టడీ కింద తీసుకున్నటువంటి కేసులు కూడా చూపించారు. అలా ఇంతకడ దుర్మార్గం ఏమీ ఉండదు. మీరు అప్పుడు అంటే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అవును, మీరు కేసీఆర్ మీద ఫైట్ చేసినప్పుడు వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేసిరు కదా, సపోర్ట్ చేసిరు, మాట్లాడిరు. అశోక్ సార్ హీరో అన్నాడు, అదే బల్మూరి వెంకట అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను జైలు పోతే ఆయన బెయిల్కి అప్లై చేసి తీసుకొచ్చిండు. మరి వాళ్ళకి ఇవాళ ఎందుకు పడతలేని ఇవాళ అంటే టీఆర్ఎస్ మీద కొట్లాడినప్పుడేమో నేను మంచి వ్యక్తి కనపడ్డా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కొట్లాడితే మీకు ఎందుకు శత్రువు అవుతున్నా నేను? మరి ఎందుకు శత్రువు అవుతున్నా? పాత కేసులు కూడా చూపిస్తున్నా, పాత కేసులు కూడా. అసలు ఈ గవర్నమెంట్ పెట్టింది ఒకటే కేసు పెడితే గత గవర్నమెంట్లో ఉన్న కేసులని తీసుకొచ్చి 13 దాదాపు 10 కేసులు లెక్క చెప్పారు. నాకు వాస్తవంగా అప్పుడు 10 కేసులైనాయి, అప్పుడు 12 కేసులైనాయి. బీఆర్ఎస్ హయాంలో 12 కేసులైనా జైలు పోయించిన. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎక్కడైనా రాజకీయ నాయకులు పోతారు కానీ అంటే ప్రతిపక్షాలు అధికార పార్టీ వాళ్ళు పోయి అక్కడ కేసు వేయడము, కేసు పెట్టడం జరుగుతుంది. పోలీసులు పోవడం నాకు అర్థం కాదు ఇక్కడ. అంటే అదే అర్థం కాని పరిస్థితి. రాజకీయ నాయకులు ఒక మంత్రి స్థాయి వ్యక్తులు ఉంటే వీళ్ళు ఈయన సహకరిస్తారని కార్యకర్తలు అడ్డుకుంటారు, కాబట్టి మాకు ఫుల్ బందోబస్తు మేము అరెస్ట్ చేసుకుంటామని చెప్పేసి కోర్టు ముందస్తుపోవడం ఓకే. నేను ఒక లెక్చరర్ని, కాకపోతే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను. ఎందుకు మాట్లాడుతున్నా, నిరుద్యోగులు అనేవాళ్ళు నాకు ఫస్ట్ ఓట్లకు 30,000, సెకండ్ ఓట్లకు 90,000, 120,000 మంది నా 18వ నెంబర్ పైన ఓటేశారు. నిరుద్యోగుల మద్దతు నాకు ఉన్నట్టే కదా. మరి నిరుద్యోగులు అనేవాళ్ళు నాకు ఓటేసినప్పుడు నిరుద్యోగుల తరపున మాట్లాడకపోతే ఎట్లయితేనే చెప్పు, నాకు వాయిస్ ఉంది, మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మాట్లాడకపోవడం కూడా మోసమైంది కదా. మరి మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేదా? నాకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నాకు వర్తించదా?
మాట్లాడే స్వేచ్ఛను లేకుండా పోలీసులు నా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించిస్తున్నారు. రాజ్యాంగ అరెస్ట్ చేస్తామని చెప్పి ఇచ్చారు, పోలీసులు కూడా నాకు పంపించారు. మీకు పలానా 17th కోర్టులో నీ పైన మేము అరెస్టు ఇవ్వని చెప్పేసి మీ జడ్జి గారిని మేము ప్రాధేయపడుతున్నాం, ఆ ముందు మేము కాపీ పెట్టామని చెప్పేసి ఆ కాపీ నా ముందు పెట్టారు. జడ్జి గారు ఒప్పుకోలేదు. జడ్జి గారు ఏమంటారంటే ఇది సరిపోదు, మీరు అన్నట్టు అరెస్టుకు ఆయనకు సరిపోయిన ఆధారాలు లేవు, పూర్తి స్థాయిలో ఆధారాలు పట్టుకారని తర్వాత ఆలోచిస్తా అని చెప్పేసి ఎంక్వైరీ రాసింది. ఒకవేళ అరెస్ట్ చేస్తే డైరెక్ట్ రిమాండ్ అయినా అరెస్ట్ చేస్తే రిమాండ్ పోవాల్సి వస్తుంది. రిమాండ్ చేస్తే మళ్ళీ మళ్ళీ బెయిల్ తీసుకొని మళ్ళీ రావాలా. మరి చేస్తే చేసుకొనియండి, ఎందుకంటే రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ గత గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైలు పోయింది, ఈ గవర్నమెంట్ పంపిస్తుంది. అశోక్ సార్ ఎప్పుడైనా నిరుద్యోగుల తరపున కొట్లాడతారు. ప్రభుత్వాలు మారవచ్చు, మన కాంగ్రెస్ ఉంది, మన టీఆర్ఎస్ ఉంది, ఇలా కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఎవరైనా రావచ్చు, కానీ నిరుద్యోగుల సమస్యలు అయితే అట్లే ఉన్నాయి కదా. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పెద్ద మేనిఫెస్టో ఇచ్చారు. మరి ఏ 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9 నాటికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలా. మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ 12,000 ఇచ్చారు, 12,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. గురుకులాలలో 2,800 ఉద్యోగాలు మిగిలినాయి, కానిస్టేబుల్లో 3,800 ఉద్యోగాలు ఆపుకున్నారు. ఇవాళ గ్రూప్ 4లో దాదాపు 4,000 ఉద్యోగాలు మిగిలిపోయే పరిస్థితి. అంటే 10 మిగిల్చుకున్నారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 12,000 ఉద్యోగాలు ఇస్తే 12,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఉద్యోగాలు జీరో. మీరు వచ్చిందే ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్కి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారేమో 45,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళు ఇచ్చిన నియామక పత్రాలు. ఈయన పత్రాల సీఎం, పరీక్షల సీఎం కాదు ఈయన. ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, ఈయన ఏం కండక్ట్ చేయాలా? ఈ కండక్ట్ చేసిన గందరగోళం ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 గందరగోళం ఉంది. గ్రూప్ 2లో కూడా పిల్లలకు ఒక్కొక్కరు ఫైనల్కి చూసుకుంటే మాకు 380 మార్కులు, 390 మార్కులు, 400 మార్కులు వస్తున్నాయి. ఉద్యోగ వ్యవస్థను సంబరపడుతున్న ఉద్దేశంలో తీరా మార్కులు జిఆర్ఎల్లో మార్కులు చూస్తే 360, 350, 330 దగ్గర ఆగిపోయారు. ఉద్యోగం వస్తుంది అనుకోనికి రావట్లేదు, రాను అనుకో ఉద్యోగం వస్తుంది.